నమస్తే. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఓవర్లోడ్ అండి. నేను చాలా వరకు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా అండ్ నా వీడియోలో కూడా చాలామంది కింద కామెంట్లు ఏం రాస్తున్నారంటే, అసలు ఓవర్లోడ్ ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు, ఇంత ఓవర్లోడ్ మీరే అలవాటు చేస్తున్నారు అన్నట్టు ఆ రేంజ్లో చెప్తున్నారు. అసలు ఓవర్లోడ్ ఎందుకు వేస్తాము అనేది నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మీ కామెంట్ అయితే కింద రాయండి. సో వేరే వాళ్ళ బండి ఎందుకు, నా బండినే ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ది దోస్త్ ప్లస్ బండి, ఎల్ఎస్ వెహికల్. దీనికి ఇచ్చే పాసింగ్ వచ్చేసి 1500 కేజీలు ఇస్తారు. ఈ బండికి వచ్చేసి 1500 కేజీలు. అది కూడా ఎలాగంటే ఓన్లీ ఈ చాయిస్ మాత్రంతోనే వేసుకోవాలి. సపోజ్ ఇది ఉందనుకోండి ట్రక్కు, వాళ్ళు ఇచ్చేది మనకి ఇక్కడ వరకే, ఇదే ఇస్తారు మనకి, అంతకు మించి ఇంకేమి ఇవ్వరు. సో దాని వరకే ఇస్తారు. అండ్ పైన మనకి యాంగ్లర్లు ఇవన్నీ మనం బయట కట్టించుకుంటాం అనుకోండి, ఇది వేరే విషయం, అక్కడ వరకే ఇస్తారు. అండ్ ఈ టైర్లు ఇవన్నీ కనుక కట్టలు పెంచుకోవటం అలాంటివి ఏమీ ఉండదు. ఓన్లీ కంపెనీ బాడీతో కంపెనీ నుంచి ఎలా వస్తుందో అదే వెహికల్ మీద మనం 1500 కేజీలు అయితే వేసుకోవాలి. ఆ 1500 కేజీలు ఎలా అయితే వేయగలం మనం, ఏమైనా సంచులు ఉన్నాయనుకోండి, కనీసం ఆ సంచులు వేసుకోవాలన్నా ఈ హైట్ వస్తాయి అనుకుందాం మామూలుగా. ఎందుకంటే ప్రతి లోడు ఒకే హైట్ రావాలని చెప్పేసి నేను చెప్పను. ఒక్కొక్క లోడు ఒక్కో హైట్ వస్తాయి. 1500 కేజీల్లోనే ఒక్కో లోడు ఆ హైట్ వచ్చేవి కూడా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఆ హైట్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఒక తాడుతో కట్టుకోవాలి. ఒక తాడుతో కట్టుకోవాలంటే మనకి ఇలాగా మోకులు కానీ అండ్ అలాంటివి కావాలి. అండ్ ఆ లోడ్ కప్పుకోవడానికి వచ్చేసి మనకి టార్బల్ కానీ అలాంటివన్నీ కావాలి. సో అవన్నీ వెయిట్ అయితే మనకి దాంట్లో యాడ్ అవ్వవు, ఆ వెయిట్ మళ్ళీ సపరేట్. మళ్ళీ ఇంకొకటి, వెహికల్ ఎక్కడైనా సరే ఆగిందనుకోండి, ఆగితే చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి మనకి రేంచీలు అని చెప్పేసి, ఆ కిట్ అని చెప్పేసి అవి ఉంటాయి. అవి కూడా దాంట్లో ఉండదు, అది కూడా మనం ఎక్స్ట్రా వేసుకుంటాము. అంటే ఆ వెయిట్ కూడా మైనస్ తీసేయాలి. అండ్ ఇంకోటి, వెహికల్ చూడండి ఎంత హైట్ ఉందో. ఈ హైట్ ఎక్కాలంటే మనకి మామూలు పర్సన్ అయితే కుదరదు. ఈ టైర్ మీద ఒక కాలు పెట్టేసి ఎక్కాల్సి ఉంటుంది. ప్రతి లోడ్కి అలా ఎక్కడానికి అయితే ఉండదు. మనకి ఇక్కడ ఎక్కడానికి ఇక్కడ సపోర్ట్ అయితే ఏమి ఉండదు. నేను చెప్పేది కంపెనీ చాయిస్ గురించి, కంపెనీ గురించి వచ్చినప్పుడు ఇలా ఎక్కడానికి ఉండదు. అప్పుడు ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది మనకి. అండ్ హుక్స్ చూడండి, హుక్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఇస్తారు, ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇస్తారు అనుకుంటా. ఇక్కడ 3 హుక్సే ఇస్తారు. ఆ 3 హుక్స్తో మనం ఏమైనా చేయగలమా? దానికి వచ్చేసి ఇదంతా ఒక చిన్న రేక్. ఈ రేక్ మీద వెల్డింగ్ పెట్టేసి ఇస్తారు. అదైతే మనకు ఆగుద్దా, లోడ్ మీద ఆగదు. అండ్ ఈ వెహికల్ స్పీడ్ వచ్చేసి 80 స్పీడ్లో మనకి స్పీడ్ లాక్ అయితే ఉంది. అంటే 80 వెళ్ళొచ్చు అని చెప్పేసి కంపెనీ నుంచి మనకి ఇస్తున్నట్టు లెక్క. ఆ 80 స్పీడ్కి మనం ఆ హుక్కులకి ఇవన్నీ మనకి ఆగుతాయా? సరే ఇవన్నీ వదిలేయండి, ఇక ఇంటి సామాన్ వేసుకుందాం. ఇంటి సామాన్ వేసుకుంటే ఎంత హైట్ వస్తుంది? అంత హైట్ వచ్చి లోడు మనకి సైడ్ పడిపోకుండా మనం ఎలా ఆపుతాం? ఈ హుక్కులతో మనం ఆపలేము. కాబట్టి మనం ఇవన్నీ తట్టుకోవడానికి మనం ఇలాగ బాడీ అయితే డిజైన్ చేసుకుంటాము. ఈ బాడీ డిజైన్ చేసుకున్నందుకు కానీ ఈ బాడీ వచ్చేసి 250 నుంచి 300 కేజీల దాకా వస్తుంది ఈ బాడీ. అంటే మనకిచ్చే 1500 కేజీల్లో ఈ 250 నుంచి 300 కేజీలు వెయిట్ అనేది పోతుంది. అండ్ ఇంకొకటి, మనకి తాళ్ళు కానీ అండ్ టార్బుల్ పట్టాలు కానీ ఇవన్నీ కలిపి మనకు పోతాయి. అండ్ రేంచీలు ఉంటే రేంచీలు ఇవన్నీ మొత్తం తీసేసిన ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బండికి నేనైతే 1 టన్ను లోడ్ వేసుకోవాలి. అది మీకు అర్థమైంది అనుకుంటా. ఇదే దోస్త్ ప్లస్ బండికి మనం 300 కేజీలు ఇంకా వగైరా టార్బుల్ పట్టాలు ఇవన్నీ తీసేస్తే, సపోజ్ ఇప్పుడున్న నా బండి వెయిట్ వచ్చేసి 17 క్వింటాల 50 కేజీలు ఎంటీ వెయిట్ ఉంది. ఇది మనకి ఆర్సీ ప్రకారం అయితే 2800 కేజీల వరకు ఉండాలని ఇక్కడ ఉన్నట్టుంది, చెప్తాను. 28 క్వింటాల 5 కేజీలు మాత్రమే ఉండాలి. ఇది కనుక దాటితే మనకు ఆర్టీఓ కేసు రాయొచ్చు బండికి, ఎందుకంటే ఓవర్లోడ్ ఉందని. సో ఇప్పుడు దాన్ని బట్టి నా బండికి ఎంత వేసుకోవాలి, 1050 కేజీల వరకే నేను వేసుకోగలను. సో ఇప్పుడు ఆ 1050 కేజీలు మనం వేసుకెళ్తాం. సపోజ్ 1 టన్ను బరువు వేసుకున్నామండి. బండి టన్ను బరువు వేసుకొని ఒక 100 కిలోమీటర్లు వెళ్ళి ఆ లోడ్ దింపేసి రావాలి. ఆ టన్ను బరువు ఇది కాకుండా ఇంకే బండి వేసుకోగలరు చెప్పండి? టన్ను పాసింగ్ వెహికల్ ఇది. మనకి లోడ్ టన్ను ఉంది, టన్ను వేసుకోవాలంటే ఈ బండే వెళ్ళాలి. ఈ బండి వెళ్ళి రావడానికి మనకి 1600 రూపాయలు డీజిల్ అయితే ఖర్చు అవుతుంది. ఇంకా టోల్ గేట్లు అవి అనుకోండి, అవి సపరేటే ఉంటాయి. సపోజ్ అదే టన్నుకి మామూలుగా
టన్ను కాదు, అదే మేము బయట 3 టన్నులు వేసుకొని వెళ్తే అదే 100-200 కిలోమీటర్లకు గాను మేమైతే 4,500 నుంచి 5,500 5,000 అలా అయితే తీసుకుంటాము. ఆ 1,500 పోయి మిగతా 3,000 కానీ అలా ఆ రేంజ్లో అయితే మాకు మిగులుతాయి. ఇప్పుడు అదే టన్ను నేను వేసుకెళ్ళాను అనుకోండి, మినిమంగా 2,500 రూపాయలు నేను ఛార్జ్ చేశాను అనుకోండి, 1,500 రూపాయలు డీజిల్ అండ్ ఇంకొకటి ఏంటి టోల్ గేట్స్ ఏమన్నా ఉంటే అవి దాంట్లో యాడ్ అవుతాయి. అంటే ఇంక నాకు ఎంత మిగులుతున్నాయండి, 2,500 రూపాయలు నేను వెళ్ళాను అనుకోండి, 1,500 రూపాయలు డీజిల్ ఖర్చు అయితే ఇంక నాకు 1,000 రూపాయలు మిగులుతున్నాయి. మామూలుగా చెప్తున్నాను. ఒక మంచి టాపీ పనికి వెళ్తే అతనికి రోజుకు వచ్చేసి 800 రూపాయలు అయితే వస్తాయి. మనం అదే 800 రూపాయలు వచ్చాయనుకుందాము, ఇంక మనం మిగిలేది ఎంత 200. ఆ 200 రూపాయలు బండి మెయింటెనెన్స్కి సరిపోతాయా మీరే చెప్పండి. ఎందుకంటే ఇది మోటార్ ఫీల్డ్లో అన్నీ ఒకేలా ఉండవు. పైగా ఇది ఎల్లో ప్లేట్ వెహికల్కి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి 20,000 రూపాయలు అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అండ్ మళ్ళీ మనం ఫిట్నెస్ చేయించుకోవాలి అండ్ బండి మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే మన కిరాయి ఎంత ఉండాలి ఏంటి అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి. బయట కూలి పనులకి వెళ్ళినా 800 రూపాయలు వస్తాయన్న. 800 రూపాయలు అంటే 24,000 వస్తాయి. ఆ 24,000 అతనికే ఉంటే అతని కుటుంబాన్ని అతను పోషించుకుంటాడు. కానీ ఇక్కడ మాకు 24,000 రూపాయలు రావాలి అంటే ప్రతి నెల 20,000 ఈఎంఐ కట్టుకోవాలి అండ్ బండి మెయింటెనెన్స్ చూసుకోవాలి అండ్ ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఆ 24,000తో మేమైతే ఏమీ చేయలేము. మెయిన్ అక్కడ వస్తుంది బాధ. అందుకని ఓవర్లోడ్ వేసుకొని కొంచెం ₹1 అయితే ఎక్కువ తీసుకుంటాము. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకున్న రూల్స్ని కొంచెం బ్రేక్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే మేము చేసే తప్పు. అయితే రూల్స్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళటం అనేది తప్పు, కానీ ఇప్పుడు మేము బతకాలి అంటే ఆ రూల్స్ని బ్రేక్ చేయక తప్పట్లేదు. ఇదే నేను చెప్పదలుచుకున్న పాయింట్, దయచేసి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఆ రోజుకి 800 సంపాదించుకున్నా కానీ 324,000 రూపాయలు అయితే నాకు ఆదాయం రావాలి. మీరు చెప్పే లెక్కలో మేము కనుక బండి తోలితే మాకు 1,000 రూపాయలు మిగులుతాయి అనుకున్నాం. రోజుకి 1,000 అంటే 30,000. బండి ఈఎంఐ ఎలా కట్టాలి? సరే ఇవన్నీ వదిలేయి, రాసి నేను ఓవర్లోడ్ ఎవడేసుకోమన్నాడు, నీ పని ఏదో వేరే పనులు ఏమో చూసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఆ టన్ను లోడ్ అనేది ఎవరు వేసుకెళ్తారండి? టన్ను లోడ్ బండి మనకుందా? ప్రస్తుతానికి ఉంది. ఇది అంత లోడ్ అయితే వాళ్ళు భరించలేరు. సరే లారీ అనుకోండి, వాళ్ళ ప్లేస్కి లారీ వస్తుందా? రాదు. అక్కడ అన్లోడ్ ప్లేస్కి లారీ వెళ్తుందా? వెళ్ళదు. అంత హైట్ మనం లారీలో వేయగలమా? వేయలేము. ఇవన్నీ చూసుకుంటే చిన్నబళ్ళు టన్ను లోడ్కి ఈ కిరాయికి అయితే గిట్టుబాటే కావు. అప్పుడు ఈ బళ్ళన్నీ తీసేయాలి. అప్పుడు ఆటోమొబైల్ ఫీల్డ్ కూడా పడిపోతుంది. ఆటోమొబైల్ ఫీల్డ్ మీద చాలామంది బతుకుతున్నారు, డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఓవర్లోడ్ గురించి మాట్లాడతాను నేను. ఓవర్లోడ్ వేసుకోవాలంటే మినిమంగా ఈ బళ్ళకి 3 టన్నులు ఉంటే అటు బండి అంటే యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్గా నాకు గిట్టుబాటు అవుతుంది, అవతల వ్యక్తికి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. సపోజ్ మన బ్యాగ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక 10 బ్యాగులు వెళ్ళేదానికను ఒక 50 బ్యాగులు వెళ్ళేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఒక కిరాయి 10 బ్యాగులకి వచ్చేసి మనకి 30 రూపాయలు యావరేజ్గా పడుతుంది అనుకున్నాము. అదే 50 బ్యాగులు వేసుకెళ్ళాము అనుకోండి, ఒక 10 రూపాయలతోనే అయిపోతుంది. అప్పుడు మనకి ఆ వస్తువు మీద రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. అంతేగాని మనం ఓవర్లోడ్ వేసుకోకపోతే ఇప్పుడు యాక్చువల్గా నిజంగా నేను బయట మార్కెట్లో అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ బండికి 3 టన్నుల లోడ్ కనుక పాసింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. సపోజ్ దీనికి 3 టన్నులు లోడ్ వేస్తే ఏంటంటే ప్రాబ్లం, మనకు వచ్చేసి బ్రేక్స్ ఆగవు బండికి. ఎందుకంటే ఇది 1.5 టన్నుల కోసం డిజైన్ చేయబడిన బండి. 3 టన్నులు అయితే ఈ బండికి వేసుకోలేము. కానీ బయటకు వచ్చిన రియాలిటీలో వచ్చేసి ఈ బండికి 3 టన్నులు వేస్తేనే అవతలకి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, బండి తోలుకునే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, అందరికీ గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఎల్లో ప్లేట్ వెహికల్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. మీరు ఇంట్లో కూర్చొని చెప్పినంత ఈజీ అయితే కాదు. బళ్ళు ఎంత పనులు పెడుతున్నాయో, ఎంత ఇబ్బంది పడుతున్నామో యాజ్ ఎ ట్రాన్స్పోర్టర్గా మాకు మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. కాబట్టి దయచేసి ఆ కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను చెప్తున్నా 4 టన్నులు 5 టన్నులు 6 టన్నులు వేసుకోవడం నిజంగా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ 3 టన్నుల లోపు కనుక ఈ బళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి రికమెండ్ చేసేది 3 టన్నుల లోడే రికమెండ్ చేస్తాను. అంతకంటే ఎక్కువ వేసుకోమని చెప్పేసి నేను ఈ బళ్ళకైతే చెప్పను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వేసుకుంటే నిజంగా బండి హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడ నుంచి నేను కూడా 3 టన్నులు వేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్న, చాలామంది అంటున్నారు మీకు ఆర్టీఓలు కేసులు రాయట్లేదా అంటున్నారు. ఆర్టీఓ వాళ్ళు కేసులు రాస్తారు, ఎందుకు రాయరు? వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా రాస్తారు. కాకపోతే వాళ్ళకు కూడా మా బాధలు తెలుసు, చిన్న బళ్ళ బాధలు. ఎందుకంటే చిన్న బండి ఖచ్చితంగా ఓవర్లోడ్ లేకుండా దానికైతే గిట్టుబాటు అవ్వదు. అలాగని చెప్పేసి 5 టన్నులు 6 టన్నులు వేసుకునే వాళ్ళకి నిర్దాక్షిణంగా ఆపేసి కేసులు రాసినా పర్లేదు. ఎందుకంటే ఇంత చిన్న బండికి అంత లోడ్ అయితే ఏమని నేను చెప్పను.
ఏదైనా సరే 3-3.5 మించి ఈ బళ్ళకి అసలు వల్ల కాదు. నేను చెప్తున్నాను కదా, ఈ చిన్న ఎల్సీవీ సెగ్మెంట్లో 3-3.5కి మించి అసలు ఈ బళ్ళకి వేయకూడదు. అంతకంటే ఎక్కువ వేశారంటే కనుక మనకు బండి అసలు కంట్రోల్ అవ్వదు మెయిన్. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, అంత లోడ్ వేసిన తర్వాత కూడా బళ్ళు మనకి 70-80 స్పీడ్లో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంత స్పీడ్లో బళ్ళు తోలమాకండి. ఏదైనా సరే 50-60 మించొద్దు లోడ్ బండి. ఎంటీ బండి అంటారా, మీకు ఎక్కడ పడితే అక్కడ ఆగుద్ది, అంటే బండి కంట్రోల్ అవుద్ది. కానీ లోడ్ వెహికల్ మాత్రం అలా కంట్రోల్ కాదు. ఏదైనా సరే నా సజెషన్ వచ్చేసి 50-60 లోపే వెళ్ళాలి. ఆ రేంజ్లో వెళ్తేనే బండి కాస్త మన కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే బండి కంట్రోల్లో మనం ఉంటాము. దాని కంట్రోల్లో మనం ఉన్నామంటే మనం ఇంకా చచ్చిపోయినోడి కిందే లెక్క, అలా ఉంటుంది పరిస్థితి. సో ఆర్టీఓ వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారు మనిషిని, ఎందుకంటే ఈ బండి ఓవర్లోడ్ లేకుండా మనం వేయలేము. అందుకని చాలా చోట్ల ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోండి అంటారు. నేనేం చెప్తున్నానంటే 5 టన్నులు 6 టన్నులు వేసేవాళ్ళు కానీ నిజంగా కేసు రాసినా తప్పులేదు. ఇప్పుడు వచ్చేసి మా ఏపీలో, నేను ఉండేది ఏపీలో కాబట్టి మా ఏపీలో ఓవర్లోడ్ కేసు వచ్చేసి 20,000 ప్లస్ టన్నుకు 2,000 చొప్పున ఉంది. సపోజ్ ఈ బండికి నేను 3 టన్నులు వేసుకున్నాను అనుకోండి, 2 టన్నులు ఓవర్లోడ్ ఉంటుంది. దానికి కలిపి మొత్తం 24,000 రూపాయల కేసు అయితే రాయొచ్చు. కొంతమంది ఉంటారు, అసలు ఈ తిప్పలన్నీ నీకు ఎందుకురా బాబు, శుభ్రంగా వేరే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. ఏం తెలుసో తెలియకో డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చాము, డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటున్నాము. నేనైతే సరదా కోసమే నేర్చుకున్నాను. అంటే నేను చదువుకున్నది వచ్చేసి డిప్లొమా. నా డిప్లొమాకి ఖచ్చితంగా నాకు లైసెన్స్ కావాలి కాబట్టి నేను నేర్చుకున్నాను. ఈరోజు నాకు అదే బతుకు అవుతుంది. కాబట్టి నాలాగా చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు అందరూ డ్రైవింగ్ అయితే మానేయలేరు. ఒకసారి ఫీల్డ్లోకి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత అసలు బతకలేము. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనకు బాగుంటుంది. ఫీల్డ్ అనేది ఒకరి కింద పని చేయకుండా నీట్గా ఉంటుంది. అంటే మనకు మనమే బాస్ లాగా ఉంటాం. బయటకు వెళ్తే అలా కాదు కదా, బయటకు వెళ్తే అలా ఉండదు. ఒకరి కింద పని చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. మళ్ళీ వాళ్ళ జీతం కూడా 10,000 ఇస్తారు. ఆ 10,000 గురించి నెలంతా వెయిట్ చేయాలి. అదంతా నా వల్ల అయితే అవ్వదు. అందుకని నేనైతే నాకు నేనే బతుకుదామని చెప్పేసి ఈ బండి తీసుకున్నాను. అండ్ ఏందో నా కష్టం ఫలించింది. దానివల్ల నాకు ఈఎంఐలు అన్నీ అయిపోయినాయి. బండి అయితే సొంతం చేసుకున్నాను. ఫైనల్గా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. అసలు ఏంటి మరి ఓవర్లోడ్ లేకుండా బండి తోలలేరా అంటే ఖచ్చితంగా తోలలేము. ఈ చిన్న బళ్ళ వాళ్ళు ఓవర్లోడ్ లేకుండా బండి అయితే తోలలేరు. అటు వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు, వీళ్ళకి గిట్టుబాటు అవ్వదు. ప్రతి నెల దానికి 20,000 ఈఎంఐ కట్టుకుంటూ, బండి మెయింటెనెన్స్ చూసుకుంటూ, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చేస్తూ, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతూ, ఇంత పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆ రోజుకు 1,000 రూపాయలు ఏం సరిపోతాయి మీరే చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే దానికి 3 టన్నులు లోడ్ వేసుకొని సరిపడా కిరాయి అయితే తీసుకుంటున్నారు చాలామంది. ఆ రకంగా ఉంటేనే ఈ బళ్ళకి గిట్టుబాటు అవుతాయి, కానీ లేకపోతే ఈ బళ్ళని ఎప్పుడూ మూసుకోవాలి. అన్నీ మనకి అక్కడే ఉంటాయి, ఎక్కడ మనకి ఫైనాన్స్ దొడ్లోనే ఉంటాయి అన్నీ. మన బయట అయితే ఏం తిరగవు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్న, మా సైడ్లోనే ఒక రిక్షా బండి ఉంది. ఏది మనిషి తొక్కుకుంటూ వెళ్ళే రిక్షా బండి. సిమెంట్ కట్టలు వేసుకుంటారు వాళ్ళైతే, ఈజీగా 10 కట్టల దాకా వేసుకెళ్తున్నారు. 10 కట్టలు అంటే ఎంతండి, 500 కేజీలు. 500 కేజీలు ఒక రిక్షా బండి వేసుకెళ్తుంది. అదే మనకి ఆ ఇంజిన్ ఉన్న ఆటోకి, అంటే అప్పి ఆటో కానీ బజాజ్ ట్రక్ ఆటోలు ఉంటాయి కదా, వాటికి ఇచ్చే పాసింగే 400 కేజీలు. ఇంకొకటి టాటా ఏసీకి 800 కేజీలు అనుకుంటా. అలా చూసుకుంటూ పోతే ఒక ఆటో తోలే లోడు రిక్షా బండి వేసుకెళ్తుంది. అండ్ టాటా ఏసీ లోడు ఆటో వేసుకెళ్తుంది. అండ్ సపోజ్ మా లోడ్ ఉందనుకోండి, టన్నర్ లోడు టాటా ఏసీ వేసుకుంటూ పోతుంది. ఇలాగా చూసుకుంటే చిన్న బండి పెద్ద బండి లోడ్ అనేది వేసుకుంటూ వెళ్తుంది. ఆ రకంగా మనం ఇప్పుడు మన ఇండియాలో ఉంది. ఇండియాలో మనం ఈ రకంగా ఉన్నాము. ఇంకో విషయం నేను మాట్లాడదలుచుకున్న యాక్సిడెంట్స్ గురించి. యాక్సిడెంట్లు అంటే ఇప్పుడు ఓవర్లోడ్ ఉన్న బళ్ళే యాక్సిడెంట్లు అవుతున్నాయా ఏంటన్నా నాకు తెలియక అడుగుతాను. సపోజ్ ఇప్పుడు ఒక కారు ఉంది, ఇద్దరే వెళ్తారు, అది ఎంత ఓవర్లోడ్ ఉందని యాక్సిడెంట్ అవుతుంది మీరే చెప్పండి. ఒక బస్సు ఉంది, దాంట్లో కరెక్ట్గా సరైన ప్యాసింజర్లే ఉంటారు, అది ఎంత ఓవర్లోడ్ అయిందని చెప్పేసి అది యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అనేది మన విధన్న, ఆ విధిని ఎవడు తప్పించలేడు. ఎందుకంటే ఏ టైం వచ్చినప్పుడు ఏం జరగాలో అదే నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. ఓవర్లోడ్ ఉన్న బళ్ళ వల్లే అవుతుంది అనడం అది చాలా వరకు తప్పది. ఎందుకంటే మనం మనుషులం, మనమేం రోబోలం కాదు అన్నీ కరెక్ట్గా చేసుకోవడానికి. మనిషి అనేవాడు తప్పులు చేస్తూనే ఉంటాడు, సరిదిద్దుకుంటూనే ఉంటాడు. అవన్నీ కామన్. మనిషి అనేది అట్లా జరుగుతూ ఉంటాయి అంతే, మనం రోబోలం కాదు. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తూ నిద్రపోవచ్చు, లేకపోతే సడన్గా ఎవడైనా అడ్డొచ్చాడని చెప్పి సైడ్కి తోసేయచ్చు. అలా ఆ రకంగా యాక్సిడెంట్లు అవుతాయి. కానీ చాలామంది అంటారు ఓవర్లోడ్ వేస్తే యాక్సిడెంట్ అయిపోతుంది అన్నట్టే మాట్లాడతారు. ఓవర్లోడ్ వేస్తే దాదాపు యాక్సిడెంట్ అవ్వదన్నా.
అది మనిషి తప్పు వల్లే అవుతుంది. కొన్నిసార్లు ఓవర్లోడ్ వల్లే అవుతుంది, అది నేను ఒప్పుకుంటా. కానీ అన్నిసార్లు మాత్రం అవ్వదు, అన్నిసార్లు అది కరెక్ట్ కాదు. అన్న, నీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, నువ్వు చదువుకునే రోజుల్లో, అంటే నీ చిన్నప్పుడు నువ్వు చదువుకునే రోజుల్లో లారీ ఫీల్డ్ ఉండేది తెలుసు కదా. లారీలో ఎక్కువ శాతం ఎవరు ఉండేవాళ్ళు అంటే ఏమి చదువు రాని వాళ్ళు అండ్ నిశాని అంటారు కదా, ఆ నిశాని వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అన్న పాతకాలంలో. ఎందుకంటే ఏం చదువు లేనప్పుడు ఇక ఉద్యోగాలు వాళ్ళకి ఏమి రావు, అందుకని వాళ్ళు మోటార్ ఫీల్డ్ వైపు చూశారు. కానీ ఇప్పుడు కనుక నువ్వు చూసుకుంటే 100లో 90% మంది చదువుకున్న వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్లోనే ఉన్నారు. చాలా వరకు అందరూ మోటార్ ఫీల్డ్లో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేక. సపోజ్ 100 ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి 1,00,000 అప్లికేషన్లు వెళ్తున్నాయన్న. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అదొకసారి మీరు ఆలోచించండి. అందుకని ఎక్కువ శాతం మోటార్ ఫీల్డ్లోకి వస్తున్నారు. కొత్తగా మోటార్ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక ఫేవర్ చేయగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్లు కూడా ఆ బండి తీసేసి ఈయన బండి ఎలా పెడతారు, ఈయన ఒక ఫేవర్ అంటూ చేయగలగాలి. అది అయితే కిరాయి అన్నా తక్కువ తీసుకోవాలి, లోడ్ అయినా ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే లోడ్ పెంచుకున్నారు. ఇక్కడ కిరాయి అయితే సేమ్గానే ఉంది, లోడ్ పెంచుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు లోడ్ పెంచేసరికి పాత వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు అదే లోడ్కి వస్తారంటే వాళ్ళు పిలుస్తారా? ఎవడు పిలవడు. కాబట్టి ఈ రకంగా వెళ్ళి మనకు అనేది ఓవర్లోడ్ అనేది అంత జనానికి బాగా అలవాటైపోయింది. కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. అదే మెయిన్ ప్రాబ్లం. ఆ కాంపిటీషన్ అనేది లేకపోతే ఖచ్చితంగా నువ్వు అన్నట్టు ఖచ్చితంగా అందరూ పాసింగ్ లోడే తోలుకుంటారు, బాగుంటుంది. జనం కూడా పెరుగుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. అర్థం చేసుకోండి. ఇది నా ఫీలింగే. ఈ వీడియోలో మిమ్మల్ని ఎక్కడైనా నేను ఏమైనా తప్పుగా మాట్లాడండి, నన్ను క్షమించండి. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు. ఇక లాస్ట్కి నేను ఏం చెప్తానంటే, ఈ బళ్ళు ఖచ్చితంగా ఓవర్లోడే ఉంటాయి. ఓవర్లోడ్ లేకుండా ఈ బళ్ళోళ్ళు అయితే తోలలేరు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను, నేను అనుభవిస్తున్నాను కాబట్టి అన్ని వివరంగా మీకు అర్థమైనట్టు చెప్తున్నానని చెప్పేసి నేను అర్థం చేసుకుంటున్నాను. అదే అలా ఓవర్లోడ్ వేయకుండా టన్నే తోలుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బర్డెన్ అనేది ఎక్కువైపోతుంది. అటు కస్టమర్లకి బర్డెన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మామూలుగా ఉంటే కనుక వాళ్ళకి అంత బర్డెన్ అయితే అవ్వదు, ఎవరన్నా వచ్చేసి తీసుకెళ్తారు. కొంతమంది బతుకుతారు దీనివల్ల, ఇండైరెక్ట్ కావచ్చు, డైరెక్ట్ కావచ్చు. ఈ వాళ్ళ మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ లిస్ట్ అయితే నేను చెప్పలేను ఇప్పుడు. ఓకేనా, ఇది ఈరోజు వీడియో. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం చివరిదాకా చూశారు కదా. ఇప్పుడు మీ కామెంట్ ఏంటో కింద కామెంట్స్లో రాయండి. ఓకేనా, బాయ్ బాయ్.